It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 240. మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ ఒక మంచి టాపిక్ చదువుతున్నాను ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. సో అకాడమీలో మన లెగ్స్ వర్క్ కూడా చేసిన. లెగ్స్ చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ ఉన్నాయి. ఇంకా మాస్టర్ని కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఈరోజు కొంచెం తక్కువ ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్ అని చెప్పి కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకున్నాం. మాస్టర్ బాడీ అంతా స్ట్రెచ్చింగ్ చేస్తారు. తర్వాత నేను కూడా కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకున్నా కొంచెం రిలాక్స్ అవ్వడానికి. తర్వాత స్పారింగ్ స్టార్ట్ చేసినాం. అక్కడ నేను మాస్టర్ ఇద్దరం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. చూడండి కొంచెం అగ్రెసివ్గా చేసాం ప్రాక్టీస్, ఎందుకంటే కిక్స్ అస్సలు వాడట్లేదు. బేసిక్గా అది కిక్ బాక్సింగ్. అక్కడ గోడ పైన కూడా చూడండి కిక్ బాక్సింగ్ అని ఉంది. బట్ నేను ఒక్క కిక్ కూడా వాడకుండా ఓన్లీ పంచెస్తోనే గేమ్ ఆడినాం అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినా కదా లెగ్స్ బాగా పెయిన్ ఉన్నాయని. సో దానివల్ల ఇప్పుడు ఫైటింగ్ అనేది అడ్రినలిన్ రష్ ఎక్కువవుతుంది బాడీలో. సో ఎక్కువసేపు ఆడలేం, ఎక్కువసేపు చేయలేం. బట్ స్టిల్ అక్కడ టైమర్ పెట్టుకున్నాం చూడండి బ్యాక్గ్రౌండ్లో. టైమర్ అయిపోయిందంటే అయిపోయాల్సింది. సో ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత కండిషనింగ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన. వీడియో ఏం చేయలేదు. జిమ్లో కొంచెం ఫీ పేమెంట్ చేసేది ఉండే, కొంచెం పనులు ఉండే. సో స్ట్రైట్గా జిమ్కి వెళ్ళిపోయినా. అలాంగ్ విత్ దట్ ఫ్రెండ్కి చిన్న పని ఉండని జల్దీ జిమ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో జిమ్లో కొంచెం ఫీ పేమెంట్ ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎబో అయింది మనకి. సో ఈరోజు మనం చేసేది పంచింగ్ పవర్ పెరగడానికి, అలాంగ్ విత్ దట్ బైసెప్ వర్కౌట్. పంచ్ పవర్ పెరగడానికి. ఎప్పుడు మనం వెయిట్తో కొట్టినప్పుడు ఫ్రీ హ్యాండ్తో ఇంకా స్పీడ్కి వెళ్తుంది అనమాట. సో అది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా బైసెప్ వర్కౌట్ చేసిన అనమాట. స్టాండింగ్ బైసెప్ కర్ల్ 3 sets. తర్వాత డంబుల్ కర్ల్ 3 sets. సీటెడ్ డంబుల్ కర్ల్ 2 sets చేసిన. సారీ, ఇది 3 sets కాదు. తర్వాత అగైన్ బైసెప్ కేబుల్ కర్ల్ అంటాం దీన్ని. ఇది 3 sets చేసిన. అగైన్ స్టాండింగ్ డంబుల్ కర్ల్ 2 sets. కంప్లీట్గా బైసెప్కి 4 డిఫరెంట్ వేరియేషన్స్ చేసిన ఫ్రెండ్స్. మస్తు అనిపించింది వర్కౌట్. సో వర్కౌట్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నా. ఇంటికి వచ్చే ముందు ఏమైందంటే జిమ్ బయట ఫ్రెండ్స్ అందరం కూర్చొని సడన్గా ఒక ప్లాన్ వేసినాం అనమాట. సో ఆ ప్లాన్ ఏందో చూడండి మీరు. సో ఇంటికి వచ్చి జల్లెల్లి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి, చాలా తక్కువ మందికి తెలుసు ఈ పార్కింగ్ని. ఈ పార్కింగ్ చూస్తే మనకి ఒకప్పుడు మన బైక్ పోయింది అని నేను ఒక వ్లాగ్ పెట్టిన. సో అది గుర్తొస్తుంది అనమాట. హాయ్ హాయ్ హాయ్, ది శివ, ద గ్రేట్, అండ్ దట్ ఈస్ ద ప్రశాంత్ గాయ్, అండ్ దిస్ ఈస్ హాయ్ బ్రో, దిస్ ఈస్ అర్జున్. ఎస్, అవర్ జర్నీ జస్ట్ స్టార్టెడ్. వీఆర్ ఇన్ కేబిహెచ్బిలో ఉన్నాం. సో జర్నీ స్టార్ట్ చేసినాం. అది శ్రీశైలంకి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వస్తాను అనుకున్నా. సో 1000 మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకంటే ఎక్కువసేపు పెడితే కాపీరైట్ పడతారన్నారు, అందుకని కట్ చేసిన. సో జర్నీ అట్లా వెళ్తున్నాం. మధ్యలో తినడానికి ఒక దగ్గర ఆగిన. ఇంకా ఫ్రెండ్ డిష్ తాకుతుందా షర్ట్ వేసుకో అన్నాడు. షర్ట్ వేసేసుకున్నా. సో అక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం స్నాక్స్ లాగా తినేసి మొత్తానికి అయితే నైట్ అవుతుంది వెళ్ళేసరికి. అంత నైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నైట్ అయిపోయింది. కానీ మొత్తానికి అయితే అక్కడ చేరుకున్నాం కంప్లీట్గా. నైట్ లేట్ అయిపోయింది బాగా. యా ఫ్రెండ్స్, ఫైనల్గా టెంపుల్కి అయితే మనం రీచ్ అయినాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, విచ్ ఈజ్ 9:30 అవుతుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అది గుడి ఎంట్రన్స్ అనమాట. మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. సో వాళ్ళు ఏమంటున్నారంటే మార్నింగ్ 4:20, 4:30కి మళ్ళీ అగైన్ గుడి డోర్స్ ఓపెన్ అవుతాయి, అప్పటి వరకు మీరు రెడీగా వచ్చేసేయండి అంటున్నారు. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఫాస్ట్గా మన దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ డే కూడా ఛాలెంజ్ కంటిన్యూ చేయాలి. ఛాలెంజ్లో మనం ఆపొద్దు. ప్రతి పని ఎగ్జాక్ట్గా అనుకున్న ప్రతి పని మనం చేయాలి ఫ్రెండ్స్. వీ షుడ్ నాట్ గివ్ అప్.
కొన్నిసార్లు కష్టం వస్తుంది, రైట్. కొన్నిసార్లు మనం అనుకునేవి కుదరదు, బట్ అయినా మనం కుదిరించుకోవాలి, కానీ వీ షుడ్ నాట్ గివ్ అప్. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. నేను ఏమనుకున్నా అంటే ఎప్పుడే దర్శనం అయిపోతే, ఇప్పుడు మోస్ట్లీ నైటే లేకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇంటికి వెళ్ళిపోయేసరికి తొందరగా వెళ్ళిపోతాను, నా ఛాలెంజ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. బట్ మనం అనుకున్నట్టు కాలేదు. ఎందుకో మనకి ఇక్కడ శివుడు ఒకరోజు ఇక్కడ స్టే చేయాలనేసి డిమాండ్ చేసినట్టు మేబీ. సో అందుకని మనం ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది. సో లెట్స్ స్టే హియర్. రేపు మార్నింగ్ ఫ్రెష్గా దర్శనం చేసుకొని విల్ గివ్ అవర్ బెస్ట్ ఫర్ టుమారోస్ ఛాలెంజ్. దట్స్ ఆల్. సో అక్కడ రూమ్స్ వెతుకుతున్నాం అనమాట. ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫాదర్కి తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్తో ఒక మంచి రూమ్ ఇప్పించారు. అకామిడేషన్ చాలా బాగుంది. సో అక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 11-12 అవుతుంది, 11:30-12 అవుతుంది. స్టిల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. యూ లుక్ ఎట్ మై ఫేస్, ఫుల్ నిద్ర వస్తుంది, బట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. దట్స్ అవర్ గోల్. టేక్ కేర్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.